హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా యశు బర్త్డే సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. ముందుగా అయితే షాపింగ్కి వచ్చామన్నమాట. వీడియోలో షాపింగ్ ఉంటుంది అండ్ ఆ రోజు ఏమేమి వంటలు చేసుకున్నామో అది ఉంటుంది అండ్ డెకరేషన్ ఎలా చేసుకున్నామో అనేది కూడా ఉంటుంది. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో వీడియో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డెకరేషన్ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది, చాలా డిఫరెంట్గా చేశాను, చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా చూడండి, వీడియో అంతా చూసి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే షాపింగ్ చేస్తున్నాం కదా, అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈసారి వెస్టర్న్ వేర్ అని ఫిక్స్ అయ్యాము, అందుకని జీన్స్ పైనకి ఇంకా ఒక జీన్స్ సెలెక్ట్ చేసుకొని దానిపైన టాప్స్ అన్నీ చూస్తున్నాము. ఎలా ఉంటే బాగుంటుంది, కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా మళ్ళీ. సో అందుకని అన్నీ చూస్తున్నాము. ఇలా బాగానే అనిపించింది నాకు, కానీ యశుకి నచ్చలేదన్నమాట. ఇలా పై వరకు కాళ్ళలాగా ఉండి మంచిగా కిందకి అలా బాగా అనిపించింది ఫుల్ హ్యాండ్స్తో, కానీ దానికి అది మంచిగా అనిపించలేదు. సరేలే అనేసి ఇంకా వేరే చూస్తున్నాం అన్నమాట. ఇది ప్యాంటలూన్స్లో ఉన్నాం మేము, ఏ షాపో చెప్పలేదు కదా. సో ప్యాంటలూన్స్లో అన్నీ చూస్తున్నాము. ప్రైజెస్ పర్వాలేదు, కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని హై రేంజ్ ఉన్నాయన్నమాట. ఈ ఎథ్నిక్ వేర్ అయితే చాలా హై అనిపించాయి ప్రైజెస్. ఇది 2000 ఎబో ఉంది. సో ఇవైతే నార్మల్గా 500-600 అలా ఉన్నాయి. నార్మల్ టీషర్ట్లు కూడా అంతే ఉన్నాయన్నమాట, తక్కువ ప్రైస్లో లేనే లేవు. 300 బిలో లేనే లేవన్నమాట. సో అన్నీ 300 ఎబోనే ఉన్నాయి, కానీ కొన్ని అయితే రీజనబుల్గా అనిపించాయి. నార్మల్ టీషర్ట్స్కి అయితే ఎక్కువే అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నాకు చాలా బాగా అనిపించింది హైనెక్వి, అందుకనే 3-4 వేసుకోమని చెప్పాను, కానీ దానికి నచ్చలేదు. సరే అని ఇంకా వేరే ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా ఇలా ఫిక్స్ అయిపోయాం మేము. లోపల ఆ వైట్ది ఫిక్స్ అయిపోయాం, పైనవి మార్చుతుంది. ఇంకా పైనవి ఏది బాగుంది అనేది మారుస్తూ ఉందన్నమాట. యాక్చువల్గా వీళ్ళ సెషన్లో ఈ షర్ట్స్ అనేవి లేవు పిల్లలకి, ఓన్లీ టీషర్ట్స్, ఇలా స్లీవ్లెస్ టీషర్ట్స్ ఇలా రకరకాలు ఉన్నాయి, కానీ షర్ట్స్ లేవన్నమాట. అందుకనే పెద్దవాళ్ళ సెషన్ నుంచి షర్ట్స్ ఎక్స్ట్రా స్మాల్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను. ఈ స్ట్రక్ కూడా అంతే. ఈ స్ట్రక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ మా ఆయనకు నచ్చలేదని తీసుకోలేదన్నమాట. అండ్ బ్లాక్ కూడా ఉంది కదా అందులో, అందుకని తీసుకోలేదు. ఇది కూడా బాగుంది, కానీ బర్త్డేకి బ్లాక్ వద్దని చెప్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు, అందుకనేసి తీసుకోలేదు. అన్నిట్లో మీకేది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా నైట్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, బర్త్డే రేపు అనగా అదే జరుగుతుందన్నమాట. ఈ నైట్ డ్రెస్ కూడా అక్కడే పక్కనే ప్యాంట్లూన్స్ పక్కన ఓండ్ అనే ఒక షాప్ ఉంది, అందులో తీసుకున్నాం. బాగుంది కదా, బాగా అనిపించింది. పైగా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయన్నమాట, అందులో బాగా అనిపించాయి. అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ హడావిడి అయిపోయి టైం అయిపోతుందని ఇంకా మర్చిపోయాను నేను షూట్ చేయడం. కానీ చెప్పాను కదా, షాప్ నేమ్ ఓండ్ అనమాట. బాగా ఉన్నాయి పిల్లలకి. ఇలా నైట్ వేర్ అయితే బాగున్నాయి. ఇంకా వేరే ఏమైనా ఇంకో డ్రెస్ తీసుకుందామని చూసాం, కానీ అంతగా ఏం నచ్చలేదన్నమాట. వేరేవి స్కర్ట్ మోడల్లో చూద్దామని చూసాము, కానీ అందులో ఫిట్టింగ్స్ కరెక్ట్గా లేవు. నైట్ వేర్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంకా వంటలు ఉంటాయి నెక్స్ట్ డేది, తర్వాత డెకరేషన్ ఉంటుందన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా
సో ఇప్పుడు సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వంట స్టార్ట్ చేసామన్నమాట. కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ బిర్యానీ అండ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేద్దామని అనుకున్నాను అనమాట. సో వెజ్ బిర్యానీ కోసం కట్ చేసుకుంటున్నాము అండ్ క్యాప్సికమ్ కూడా కట్ చేశాను కాబట్టి ఆ కర్రీ చేసేస్తున్నాను అనమాట. దానికోసం క్యాప్సికమ్ని కొద్దిగా ఆయిల్లో వేయించాను, పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ గ్రేవీ కోసం పల్లీలు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఆల్రెడీ ఉండే అనమాట నా దగ్గర. సో అవి వేసి మిక్సీ పట్టేసుకున్నాను. మీ దగ్గర ఆ పౌడర్లు రెడీగా లేకపోతే పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని ఆ తర్వాత కొబ్బరి కూడా జస్ట్ వేడైతే సరిపోతుంది అనమాట కొబ్బరి. తర్వాత ఇంకా అన్నిటినీ మిక్సీ పట్టేసుకొని రెడీ ఉంచుకోవడమే. ఇంకా వెజ్ అదే బిర్యానీ అన్నాను కాబట్టి మసాలా రెడీ చేసుకున్నాను. అన్నీ మసాలా అవి ఉంటాయి కదా, మసాలా దినుసులు అవన్నీ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకొక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేశాను, చూసారు కదా. నార్మల్గా ఆయిల్ వేసేసుకొని గోలించుకోవడమే బ్రౌన్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఇంకా బిర్యానీ చేసే గిన్నెలో బిర్యానీ పాట్లో ఆయిల్ వేసేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, ఆనియన్ అవన్నీ వేసి వేగిన తర్వాత మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేసేసుకోవాలి. మనకు తగినంత వేసుకోవడమే అన్నమాట. నేను ఇక్కడ 2 కేజీల వరకు చేస్తున్నాను ఆల్మోస్ట్. సో ఇవన్నీ కూడా ముక్కలు కూడా ఆల్మోస్ట్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. సో అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం బియ్యం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వెజిటేబుల్స్ తీసుకోవాలి. మినిమం బియ్యం క్వాంటిటీలో తీసుకునేలాగా ట్రై చేయండి. అంటే మనం 2 కేజీల బియ్యం తీసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కలిపి 2 కేజీలు ఉండేలాగా అయినా చూసుకోండి. కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది కదా టేస్ట్. సో ఇలా అన్ని మసాలాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అన్నమాట వెజ్జెస్. తర్వాత మళ్ళీ ఉడుకుతాయి కదా. సో పచ్చి బఠానీలు కూడా వేసేసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రోజెన్వి వేసుకున్నాను, అందుకని ఈ టైంలో వేసాను అనమాట. పచ్చి బఠానీలు అయితే ముందుగా వెజిటేబుల్స్తో పాటే వేసేసుకోండి. సో అన్నీ వేసేయడం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో పెరుగు వేసేసుకున్నాను, కొంచెం మగ్గిన తర్వాత అనమాట ఇది. సో పెరుగు కూడా మనం కొంచెం చూసుకొని క్వాంటిటీ ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉండేలాగా ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కలిపిన తర్వాత కూడా చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక పక్కన రైస్ సిద్ధం అవుతూ ఉంది నాది. ఏంటంటే రైస్లో మనం అన్ని మసాలాలు ఏమంటారు, సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, ఇలాచి, బండపువ్వు ఏవైనా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని రైస్ ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కుక్ అయిపోయినట్టుగా ఉండాలి. దీనికి చికెన్ బిర్యానీ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉడకాలి ముందుగానే రైస్. సో అలా ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెజ్జీస్ పైనకి రైస్ వేసేసుకొని వాటర్ లేకుండా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూసారు కదా, మంచిగా క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే మనం గ్రేవీ అది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని బాగా ఉడకనిచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇది నార్మల్ వెజ్ బిర్యానీకే కాకుండా చికెన్ బిర్యానీ వాటిల్లో కూడా మనం సలాన్లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. అది కూడా ఉడికించుకునేటప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వెజ్ బిర్యానీ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు ఇంతవరకు ట్రై చేయకపోయి ఉంటే ఒకవేళ వెజ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే అవన్నీ కట్ చేసుకొని చేయడం అంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఇంకా చికెన్ బిర్యానీ చాలా ఈజీ అనిపిస్తుంది, అందుకనే ఎక్కువగా చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఎప్పుడు
నార్మల్గా ఓన్లీ వైట్ కర్టెన్సే పెడతాను కదా అనేసి ఇప్పుడు ఎల్లోవే యాడ్ చేశాను అనమాట. ఇలా సైడ్లకి నా దగ్గర నెట్టెడ్ ఉంది కదా అనేసి. ఇంకా ఇప్పుడు ఈసారి ఏంటంటే ఓన్లీ వైట్గా కనిపించకుండా కొద్దిగా సిల్వర్ ఫాయిల్వి కర్టెన్స్ ఉండే నా దగ్గర ఆల్రెడీ, ఇంతకుముందు ఎప్పుడో బర్త్డేకి తీసుకున్నాం అనమాట. సో అవి కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా బెలూన్స్ ఏమో పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది, సో అవి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఎప్పుడు చూపించే విధంగానే ఇలా 2 బెలూన్స్ కట్టుకున్న తర్వాత 2 కట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకోవడమే. ఇలా 4 అవుతాయి. సో ఇలా చేసుకున్న తర్వాత ఆర్చ్ లాగా చేసుకోవడం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఆర్చ్ కాదు, స్తంభాల్లాగా చేస్తున్నాను. కానీ స్తంభాల్లాగా చేసుకోవాలన్నా కూడా ఇలాగే చేసుకోవాలి కదా. సో అన్నీ ఇలాగా ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట. పిల్లలు అందరూ ఉన్నారు, పిల్లలు పెద్దలు హడావిడిగా ఉందన్నమాట. బాగా అనిపించింది ఈసారి ఇంతమంది ఉండడం. బర్త్డేకి చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది మంచిగా. సో ఇంకా ఇలా 4 చేసుకున్న తర్వాత ఎక్కడైనా సపోర్ట్గా ఇలా దారం కట్టుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. కట్టుకున్న తర్వాత ఇంకా ఇలా ఆర్చ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కింద పెట్టి కూడా చేసుకోవచ్చు, యాక్చువల్గా కింద నుంచి ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ పెద్ద ఆర్చ్ అయితే ఇలా ఏదైనా సపోర్ట్ ఉంటే బెటర్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనం పూల దండ అల్లినట్టుగానే చుట్టూతా తిప్పేసుకోవడమే. ఫస్ట్ దానికి ఒక 2 ముళ్ళు వేసేసుకోండి, తర్వాత ఇంకా తిప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా కొంచెం ఆపోజిట్ లాగా పెట్టుకొని గ్యాప్ ఉన్న దగ్గరికి వచ్చేలాగా, చూస్తున్నారు కదా బెలూన్స్ గ్యాప్ ఉన్న దగ్గర ఎత్తువే వచ్చేలాగా పెట్టుకొని గట్టిగా పట్టుకొని తిప్పేయాలన్నమాట. గ్యాప్ రాకుండా చూసుకోవాలి మనం అది తిప్పేటప్పుడు, అది ఇంపార్టెంట్. మనకు గ్యాప్ వస్తే మళ్ళీ ఆర్చ్లాగా కనిపించదు, అందుకని జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని తిప్పాలి దారాన్ని, అంతే. సో చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఒకటి. ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే చేస్తున్నాను. ఏంటంటే 11th బర్త్డే కాబట్టి ఈసారి కొంచెం డిఫరెంట్గా 7 స్తంభాలలాగా పెట్టి దానిపైన 1 పెట్టేస్తే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ కింద ఆగడానికని వాటర్ బెలూన్ కడుతున్నాను అనమాట. జస్ట్ ఓపెన్ చేసి దాన్ని ట్యాప్ కింద పెడితే వాటర్ వచ్చేస్తాయి దాంట్లోకి. తర్వాత దాన్ని కట్టేసుకోవడమే. కట్టేసుకొని ఇక్కడ కింద కట్టేసుకుంటే దీన్ని మనకి బాగా ఆగుతుందన్నమాట, పడిపోకుండా. ఈ ఆర్చ్ అనేది, ఆర్చ్కైనా కూడా నార్మల్గా టోటల్ ఆర్చ్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఒకవేళ అటు ఇటు ఇలా వాటర్ బెలూన్స్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా బాగా ఆగుతుంది. అండ్ ప్రొఫెషనల్స్ చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. మొత్తం డెకరేషన్ అయినాక చూడండి మీరు, చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంతకుముందు చాలా వీడియోస్లో ఆర్చ్ చూపించాను నేను మీకు. ఆర్చ్లు రకరకాలుగా చేసుకోవడం ఎలాగో ఆల్రెడీ బెలూన్ డెకరేషన్ వీడియోస్ అని ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అందులో చెక్ చేయండి, చాలా బాగా ఉంటాయి డెకరేషన్స్ అన్నీ కూడా. ఈసారి ఆర్చ్ లాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. ఇంకా సైడ్లకి ఫ్యాన్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను. అవన్నీ కూడా ఎలా అనిపించాయి అనేది కూడా మీరు తప్పకుండా ఒకసారి చూసిన తర్వాత కమెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, స్తంభాలు రెడీ అయిపోయిన తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్వి కర్టెన్స్ ఉన్నాయని చెప్పాను కదా నా దగ్గర, అవి స్టిక్ చేసేస్తున్నాను పైనకి. ఇంకా కర్టెన్స్ కూడా మనవి మంచిగా అడ్జస్ట్ చేసుకున్నాను, ఏమి గ్యాప్ లేకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ 2-3 బర్త్డేస్కి తీసుకున్నాను నేను నార్మల్గా ఇలాంటివి అన్నీ కూడా. సో అవే రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. అప్పుడు ఒకసారి అవి ఒకసారి ఇవి అలాగా. ఒక్కసారి తీసుకుంటే మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిగా ఎప్పుడైనా యూజ్ అయ్యేలాగా ఉంటాయి. ఇది ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ సిల్వర్వి తీసుకున్నది. ఎవరి బర్త్డేకో, పాప బర్త్డేకో బాబు బర్త్డేకో చేశాను ఇది. సో మళ్ళీ ఇప్పుడు అన్నమాట. ఇంకా ఈ ఫ్యాన్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను మా ఆయన బర్త్డే కోసం. డెకరేషన్ అప్పట్లో చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు కానీ. సో అప్పుడు బెలూన్స్ ఎందుకని ఇవి చేశాను అనమాట. వీటితో అప్పుడు డెకరేషన్ చేశాను. అప్పుడు కూడా అవి కూడా చాలా బాగా అనిపించుండే. సో ఇప్పుడు మనం ఒక సైడ్కి 11ది పెడుతున్నాం కాబట్టి ఇంకొక సైడ్కి ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది. అందుకని
ఈ ఫాయిల్ బెలూన్స్ సిల్వర్ కర్టెన్స్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం మనకి ఒక సైడ్ అంతా గ్యాప్ లాగా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి ఈ ఫ్యాన్స్ యాడ్ చేస్తున్నాను. బాగున్నాయి కదా, ఎప్పుడో ప్రిపేర్ చేసినవైనా కూడా చాలా బాగున్నాయి, మంచిగా అనిపించాయి. ఒకటి రెండు కొంచెం డ్యామేజ్ అయ్యాయి, అందుకనే ఇక్కడ 4 పెట్టాను. కానీ ఎందుకంటే అవి కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ వాటి వల్ల పాడవుతాయి, కానీ నార్మల్గా ఇంట్లోనే ఉంటే మాత్రం అసలు ఎన్ని డేస్ అయినా పాడవు. ఒకసారి చేసి పెట్టుకుంటే ఇలాంటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా ఎప్పుడో తీసుకున్నదే అనమాట. సో ఒక 2-3 టైప్స్ తీసుకొని పెట్టుకుంటే మంచిగా ఎవ్రీ బర్త్డేకి మార్చి పెట్టేసుకోవచ్చు. పిల్లల బర్త్డేస్ ఉంటాయి కదా, ఇద్దరివి కాబట్టి ఒకసారి ఒకటి ఇంకొకసారి ఇంకొకటి అలాగా మార్చి పెట్టేసుకోవడమే. నా దగ్గర ఇది కాకుండా ఇంకా యానిమల్ థీమ్వి, నెంబర్ థీమ్ అలా రకరకాలు 1-2-3 ఉన్నాయన్నమాట. సో వాటిని మార్చి పెట్టుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఈ స్తంభాలు అయితే ఇలా రెడీ అయిపోయి దానిపైన ఫాయిల్ బెలూన్స్ 1 పెట్టేసుకోవడమే. ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను ఓన్లీ బెలూన్స్ తీసుకుంటాను, ఇంకా అవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పటివో ఉండే కాబట్టి అవన్నీ కూడా అందులో అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో ఇంకా ఫ్లవర్ పార్ట్స్వి ఉంటాయి కదా, వాటిల్లాగా ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో మా రిహా పాప చూసారు కదా, అవన్నిటిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. సో ఇంకా ఫాయిల్ బెలూన్స్ కోసం వెయిటింగ్ అనమాట. అవి లేవు, తేవడానికి వెళ్ళారు. సో ఆలోపు రెడీ అవుదామనేసి నేను ఇంకా వెళ్ళిపోయాను, అక్కడ నుంచి రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చూద్దురు కానీ ఈ ఫాయిల్ బెలూన్స్ ఏంటంటే హోల్స్ వచ్చాయి ఆల్రెడీ. దీనికి ఆల్రెడీ కొంచెం దారం వదిలేసుకున్నాను నేను, ఈ స్తంభాలకు పెట్టిన ఏమంటారు బెలూన్ స్తంభాలు, వాటికి కొంచెం దారం వదిలేసుకున్నాను పైనకి. దాని నుంచి ఇలా అటు ఇటు కట్టేసుకొని గట్టిగా బిగించి ఇంకా కిందకి కట్టేసుకున్నాను అనమాట. మంచిగా ఆగింది ఇలా. ఒకవేళ మనకి హోల్స్ రాకపోయినా కూడా ఈ సైడ్కి కొంచెం ఇలా ఊదడానికి ఉంటుంది కదా, అది వస్తుంది కదా, దానికి రబ్బర్ బ్యాండ్తో స్టిక్ చేసేసుకొని కూడా బెలూన్కి పెట్టుకోవచ్చు అనమాట. సో అలా అయినా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే మన డెకరేషన్ రెడీ అయిపోయింది. ఇంకా అందరం రెడీ అయ్యి వచ్చేసాము. సో ఇలా అన్నమాట, బాగా అనిపించింది డెకరేషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఏమైనా సలహాలు ఇచ్చేది ఉంటే కూడా సజెషన్స్ కమెంట్లో తెలియజేయండి. ఇంకా చిన్న స్టూల్ పైనకి నా చున్నీతో కవర్ చేసేసాను. అదొక మన టేబుల్ లాగా అయిపోయింది, డెకరేషన్ టేబుల్. సో దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ ఉండబోతోంది. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే పింక్ అండ్ పర్పుల్ తీసుకున్నాం కాబట్టి యూనికార్న్ థీమ్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది ఆ థీమ్లో అనేసి ఆ కేక్ తీసుకొచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇంకా సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి, చూసేయండి. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతవరకు ఇంకా ఉంది వీడియో, చూడండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ పార్ట్ ఏమనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారో లేదో, ఎంతవరకు చూస్తున్నారో కూడా అసలు అర్థం అవ్వట్లేదు. కొంచెం ఎంతవరకు చూస్తున్నారు, ఏ పార్ట్ బాగా అనిపించింది అనేది మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా, ఏమైనా మార్చుకోవాలనుకున్నా కూడా మీరు చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి కొంచెం కమెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఇప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇస్తుందన్నమాట. ఒకటి మీరు ఆల్రెడీ చూసారు షటిలే, అది పైకి కనిపించేలాగానే ఉంది కదా. ఇదేమో జ్యువెలరీ బాక్స్ అన్నమాట, జ్యువెలరీ మేకింగ్ బాక్స్. అన్ని బీడ్స్, లాకెట్స్, థ్రెడ్ ఇలా రకరకాలుగా వచ్చాయి. ఇయర్ రింగ్స్కి చేసుకోవడానికి అవి హుక్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా రకరకాలుగా వచ్చాయి. వాటితో మనం ప్రిపేర్ చేసుకోవడమే ఎలా కావాలంటే అలా. సో మనం బ్రేస్లెట్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కొన్ని ఐడియాస్ కోసం చిన్న బుక్ కూడా ఇచ్చారనమాట, అందులో కొన్ని ఉన్నాయి. సో అలా బాగుంది ఇది గిఫ్ట్. ఇంకో గిఫ్ట్ ఏమో వాచ్ అనమాట. ఇప్పుడు వింటేజ్ స్టైల్వి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో వింటేజ్ స్టైల్ వాచ్ అనమాట. దానికి ట్రాన్స్పరెంట్లో ఉండేలాగా బెల్ట్ ఉందన్నమాట. ఇంకా దాంట్లో డేట్ కూడా కనిపిస్తుంది అండ్ అలారం కూడా సెట్ చేసుకునేలాగా ఉంది. బాగుంది వాచ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.